అనుమానం ఓ పెనుభూతం. ఇక్కడ ప్రేమ, బాధ్యత, బరువు ఇవేమి కల్పించవు. భార్యని చాలా దారుణాతి దారుణంగా అనుమానంతో భర్త ఒక రాక్షసుడిలా మారి పెట్రోల్ పోసి నిప్పంటించి హతమార్చాడు. ఏకంగా తన కన్న పిల్లల ఎదుటే ఈ సంఘటన చోటు చేసుకుంది. సో హైదరాబాద్ నల్లకుంటలో ఈ ఘోరం జరిగింది. నల్గొండ జిల్లా చెందినటువంటి వెంకటేష్, త్రివేణి ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికి ఒక కొడుకు, కుమార్తె కూడా ఉన్నారు. ఆ కొడుకు కుమార్తెతో కలిసి నల్లకుంటలో ఈ దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే భార్యపై అనుమానంతో వెంకటేష్ రాక్షసుడిలా మారిపోయాడు. చిత్రహింసలు తట్టుకోలేక పిల్లలతో పుట్టింటికి కూడా వెళ్ళిందట ఆ భార్య త్రివేణి. అయితే మారిపోయాను, నేను నీతో పాటుగా చాలా చక్కగా ఉంటాను, మన పిల్లల్ని చాలా చక్కగా పెంచుకుందాం, మంచిగా కలిసి ఉందాం, నేను ఏదో పని చేస్తాను, డబ్బులు తీసుకొస్తాను, అన్ని రకాలుగా సఖ్యతగా ఉందాం ఇక అని చెప్పి ఆ భార్యని బతిమాలి ఆ మారిపోయానని చెప్పి నమ్మించి ఆ భార్య ఇంటికి తీసుకొచ్చాడు వెంకటేష్. అయితే తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు భార్యకు ఇంకా అనుమానం కొనసాగుతూనే ఉంది. భార్య ఏదో తప్పు చేస్తున్నారో భార్యపై ఇంకా అనుమానం కొనసాగిస్తున్న వెంకటేష్ నేను రాత్రి పిల్లల ముందే భార్యకు నిప్పంటించాడు ఈ కిరాతకుడు. అడ్డొచ్చిన కూతురిని కూడా మంటల్లో తోసేసి పరారైపోయాడు. త్రివేణి మరణించగా అటు కూతురు చిన్న చిన్న గాయాలతో బయటపడింది. సో విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ మహిళే భార్య త్రివేణి. నల్గొండ జిల్లాకు చెందినటువంటి వెంకటేష్, త్రివేణి ఇద్దరు కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారట. ప్రేమ పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ నల్లకుంటలో నివాసం ఉంటున్నారు. వారిద్దరికి ఒక బాబు, ఒక పాప కూడా ఉన్నారు. సో మొదటగా భార్యపై అనుమానంతో పదే పదే చిత్రహింసలు పెడుతూ ఉండేవాడు, ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు, సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉండేవాడు, ప్రతిదాని గొడవ పడుతూ ఉండేవాడు, విసిగించుకుంటూ ఉండేవాడు. ఆ భార్యతో ఎప్పుడు చూసినా గొడవ తట్టుకోలేక ఇక భార్య సహించేది లేదన్నట్టుగా పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కూడా వెంకటేష్ 2-3 సార్లు వెళ్ళిపోయి బ్రతిమిలాడి నేను మారిపోయాను, మంచిగా ఉందా, మన పిల్లల్ని పెద్దగా మంచిగా చూసుకుందాం, మంచి మంచి చదువులు చదివిద్దాం, మనం కూడా మంచి జీవితాన్ని గడుపుదామని చెప్పి మళ్ళీ తీసుకొచ్చాడంట. అయినా ఇంకా అనుమానం మారలేదు. ముందస్తుగా స్కెచ్లో భాగంగానే ఆ మహిళని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు, తన పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. సో ఆ పిల్లలు చూస్తూ ఉండగానే భార్యకు నిప్పంటించి హతమార్చాడు. ఆ సంఘటనలో కూతురు ఏడుస్తోంది. కూతురు కొంత ఇబ్బంది, అంటే తన తండ్రిని వారిస్తోంది, అమ్మనిలా చేయకు, కొట్టకు, నిప్పంటించకని చెప్తున్నటువంటి ఆ కూతురిని కూడా ఆ మంటల్లో తోసేసి అక్కడి నుంచి పరారైపోయాడట. సో ఈ సంఘటనలో త్రివేణి సజీవంగా దహనమైపోయింది. అటు గాయాలతో కూతురు మాత్రం బయటపడింది. మా ప్రతినిధి నిర్మల ఉన్నారు సంఘటన స్థలం నుంచి. నిర్మల, సో అక్కడ చుట్టుపక్కల స్థానికులు ఏం చెప్తున్నారు? ఎన్ని రోజులుగా వారు నల్లకుంటలో ఉంటున్నారు? సో వారి మధ్య ఎటువంటి గొడవలు జరుగుతూ ఉండేవి? ఇంతకీ భర్తకి ఆ భార్యపై ఎందుకు అనుమానం కలగాల్సి వచ్చింది? సో భార్య ఎక్కడైనా తను ఇంతలా గొడవ పెట్టడం, కొట్టడం, చిత్రహింసలు గురి చేస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్లో కంప్లైంట్ చేసిందా? ఎస్ మనోజ్, ఇక్కడైతే వాళ్ళు నల్లకుంటలో సంవత్సరం కాలం పాటుగా ఇక్కడ అద్దె ఇంట్లోనే ఉంటున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు నల్గొండకు చెందినటువంటి హుజురాబాద్ నివాసులుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ తరచుగా కూడా భార్యతో గొడవ పడేవాడు భర్త అని చెప్పేసి ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు. నిన్న జరిగిన సంఘటన మాత్రం చాలా భయాందోళనకు గురి చేస్తుందని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే లోపల ఆల్రెడీ వాళ్ళకు గొడవ జరిగినట్టుగా, ఆ గొడవ జరిగిన ఆ క్రమంలోనే భార్యను బాగా కొట్టినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లోనే డోర్ పెట్టుకొని ఇంట్లోనే కూతుర్ని అలాగే కొడుకును కూడా ఇక్కడ తను చాలా హింస పెట్టాడు అని కూడా తెలుస్తోంది. అదే విధంగా తను అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఒక పెద్ద సౌండ్ ఇంట్లో నుంచి రావడంతో హుటహుటిన వాళ్ళు అలర్ట్ అయిపోయి డోర్ కొట్టగా ఇంట్లో నుంచి దట్టమైన పొగలు బయటకు వస్తూ ఉండడంతో వాళ్ళు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. ఇదే ఇల్లు వాళ్ళు నివాసం ఉంటున్నది కూడా ఈ ఇంట్లోనే మొత్తం జరిగింది అంతా కూడా. ఈ ఇంట్లోనే తను చేయడం కూడా జరిగింది. ఈ ఇంట్లోనే వాళ్ళు నివాసం ఉంటున్నప్పటికీ ఇక్కడే తరచు గొడవలు పడుతూ ఉన్నారు. ఇక్కడే జరుగుతుంది విషయం అంతా అని కూడా వీళ్ళు ఇప్పుడు ఇక్కడ నివాసం ఉంటున్న చాలా మంది కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఎప్పుడు వీళ్ళు చూశారు, ఎలా తెలిసింది అనే విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం పూర్తిగా. అమ్మ, వీళ్ళు వెంకటేష్, త్రివేణి అనే ఇద్దరు కూడా వీళ్ళు ఎన్ని రోజులుగా ఇక్కడ ఉంటున్నారమ్మా? ఇప్పుడు సంవత్సరం అయింది మేడం ఉండబట్టి. సంవత్సరం అయింది కానీ ఫస్ట్ ఆమె భార్య వచ్చినప్పుడు వాడు రాకుంటే రెంట్కు ఇవ్వమని వచ్చినప్పుడు మేము అడిగినాం, మరి నీ భర్త ఏడి త్రివేణి, మరి నువ్వు ఒక్కదానే వచ్చినావు సామాన్ వేసుకుని ఏడని అంటే ఇంటికాడ వ్యవసాయం చేస్తుండని చెప్పారు. వ్యవసాయం చేస్తుండని చెప్తే ఏమనుకుంటాం మేడం, మరి ఇది వ్యవసాయం ఏముందని అనుకుంటాం. సరలే అని ఇక అనుకున్నది. ఇక అటు ఇటు 4 రోజులు ఉన్నది. ఉన్నాక యాన్న ఒక్కడ పని దోలాడుకొని పోతుంది, హోటళ్లకు పోతుంది. ఇక తన పిల్లలు చదువుకుంటుంది.
ఇక తన తిప్పల తన పడుతుంది. తన తిప్పల తన పడుతుంది, పోతుంది, వస్తుంది మేడం. వచ్చినాక ఒక 2 నెలలకు వచ్చిండు వాడు మా బుజ్జికి. రాడు వచ్చినాక తన 2 నెలలకు వచ్చిండు. ఏం త్రివేణి మరి ఇంటికాడ వ్యవసాయం అన్నావు కదా నువ్వు, మరి వచ్చిండు 2 నెలలకు వచ్చిండు కదా రాడన్నావు అంటే వచ్చిండక్క అని అప్పుడు తర్వాత చెప్పింది. ఇట్లా గొడవలు అవుతున్నాయి, ఇట్లా దిర్శన్ నగర్లు ఉండరాట. దిర్శన్ నగర్లు ఉంటే ఇట్లా గొడవ కొట్టుకొని చేసి వాడు పెట్రోల్ కూడా తాగినా అని లక్ష్మి ఇచ్చిరా అక్కకు. ఇక తాగి ఇట్లా గొడవలు పెట్టుకొని దిర్శన్ నగర్ సొమ్ములు అమ్మటం, బీరువాలు అవన్నీ అమ్ముకోవటం, పెట్రోల్ తాగినా అంటే 20,000 అప్పు తెచ్చి వాడిని బాగు చేయించి చూపించిందంట. ఎవరు? వెంకటేష్ తాగిండా? వెంకటేష్ తాగిండని వాడు ఉత్త డూబు దీన్ని ఏదో నోటి చేయాలని అయితే చూపిస్తే ఏం లేదనంటే ఇంటికి తీసుకొని వచ్చిందంట. అక్కడ దిర్శన్ నగర్లో ఉండంగా మరి ఇక్కడికి వచ్చినాకనైతే వాడు ఇక 2 నెలలకు 3 నెలలకు ఇట్లా రావటం, గొడవ పెట్టుకోవటం, అక్కడ ఉండటం, ఫోన్లు చేయటం, అరవటం, ఈ అమ్మకు ఆ పొల్లకు మా బుజ్జికి పిలిచి ఇట్లా అంటుండి ఇట్లా చేస్తున్నాను వాళ్ళకి వినిపించటం చేస్తుంది. భర్త భార్యలుగా మేడం వాళ్ళ మధ్యన ఏముంటాయో ఏం పోతాయో. నువ్వు కష్టం చేసుకునేదని చేసుకో త్రివేణి, ఇక వానితో పట్టించుకోకు, నీ పిల్లల జాదుకో అని అన్నాం. అన్నాక ఇక మంచిగా ఉంటూనే ఉండ్రు, చేస్తూనే ఉండ్రు. ఇక వాడు వస్తూనే ఉండు, రావద్దని ఇక ఇట్లనే గొడవ పెట్టుకొని కొట్టిండు. తనని కంత వాళ్ళకు కొట్టిండు. పని పోయి రాగానే ఇవాళటప్పుడే కొడితే నేను, ఈ అమ్మాయి, మా పాప, మేమందరం ఈ అమ్మాయి మేమందరం తిట్టినాక కూడా మళ్ళీ అట్టిన పోయినట్టు పోయి మళ్ళీ నైట్ వచ్చి మళ్ళీ లొల్లి పెడుతుంటే ఏంది గల్లీలో ఈ లొల్లి, ఈయన చూసి ఇంకొకరు నేర్చుకుంటారు అని ఇక మా కవిత పోలీసు వాళ్ళకి ఫోన్ చేసింది. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినాక వచ్చినాక వానికి చెప్పారు, నువ్వు ఇట్లా గొడవ పెట్టుకోవద్దు చేద్దాన. తీసుకుపోయారు, 4 దెబ్బలు వేసారు, వదిలిపెట్టేసారు. వేసినాక మళ్ళీ 10 రోజులు అయినాక మళ్ళీ ఇట్లనే గొడవ అవుతుంటే ఇట్లనే మళ్ళీ పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చిర్రు, కొట్టిర్రు, తీసుకుపోయారు. 2 గంటలు కూర్చోబెట్టారు, తీసుకొచ్చాక ఈ అమ్మాయిని తెల్లారి పోయినాక ఈ అమ్మాయి తెల్లారి పోలీస్ స్టేషన్ పోయినాక వాళ్ళు ఏందో ఉమ్మన్ పోలీస్ స్టేషన్ అంట మేడం, నాకైతే తెలియదు. అయితే ఆ పోలీస్ స్టేషన్కి పొమ్మన్నారు. జడ్జి ఉంటుందంట కదా అలా, ఆమె కాడికి పొమ్మన్నారు. ఇక ఆడిగో నా వారం రోజులు పని మానుకొని ఇక వాళ్ళ కాడ తిరగటం, స్టేషన్ తిరగటం, వాళ్ళు ఏం పట్టించుకోలేదు మేడం. పోలీసు వాళ్ళు కూడా మా వీళ్ళు గట్టిగా అడిగితే ఏం మాట్లాడతామమ్మా, భర్త భార్య విషయాలు ఉంటాయి కదా, ఏం మాట్లాడతాం అని అన్నారు వాళ్ళు. ఇక వాడికి పోయినా కోర్టు అది ఇదన్నా కూడా ఇక ఎవరు పట్టించుకోవట్లేదు మేడం, వదిలేసిర్రు. అదే వీళ్ళు గట్టిగా పట్టించుకుంటే ఇందాక రాకపో మేడం. పోలీసు వాళ్ళు పట్టించుకోలే. ఇక ఎవ్వరు దిక్కులేరు దానికి, ఎవ్వరు లేరు. వెనక ముందు ఆదిరు అన్నల దమ్ములు లేరు, ఇద్దరేనంట, ఇద్దరు బిడ్డలేనంట. అయితే హైటెక్ సిటీలో వాళ్ళ మేనమామ ఉంటాడు, వాళ్ళ చెల్లె వాళ్ళకు ఫోన్ చేస్తే ఆయన వచ్చి నువ్వు అక్కడ వద్దు ఇక్కడికి రా అని చెప్పిరంట. చెప్తే మళ్ళా చెల్లె దగ్గరికి పోతే ఎట్లుంటుంది మేడం, గలీజ్గా ఉంటుంది అక్క అని. ఈ పొల్లకు మా బుజ్జికి గలీజ్గా ఉంటుంది. అక్క మీ దండం పెడతా, నాకైతే ఇల్లు కావాలా, వాని గురించి నన్ను ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు. వద్దు మాకు ఈ గలీల గొడవ వద్దు, వెళ్ళిపో అంటే వాని గురించి కాదక్క, నా ముఖం చూడరని బతిలాడితే సరే ఎవరో ఆడమనిషి కూరగాయలు పెట్టుకొని ఉంటుందని ఉంచిరు మేడం. ఉంచినందుకు ఈ పోలీసు వాళ్ళైనా గట్టిగా పట్టించుకొని వాళ్ళు తగిన చర్య తీసుకొని ఆయల్ని తీసుకుపోయి వాడిని జాలు వేసినట్టయితే ఇంతవరకు వచ్చేది కాదు మేడం. వాళ్ళు పట్టించుకోలే. తాగుతాడా వెంకటేష్? లెస్ తాగుతాడు. నిన్న మొన్న గొడవ అయిందా? ఇక నిన్న మొన్న గొడవ అయిన విషయం అయితే మాకు తెలియదు మేడం. గొడవ అయిన విషయం అయితే మాకు తెలియదు. ఆయన మాత్రం మంగళవారం నాడు పొద్దున్నే మాత్రం గుడికి పోతురట. మంగళవారం నాడు